వెల్కమ్ టు ఆటపాట. దిస్ ఇస్ సుచిత్ర చంద్రబోస్. మా ఇంటి వరలక్ష్మి వ్రతాన్ని మీరు చూడాలని ఈ వీడియో అండి. అమ్మవారిని చాలా జాగ్రత్తగా అలంకరించానండి. నాకు చాలా సంతోషం అనిపించింది అమ్మని తయారు చేయడం అనేది. గుడి మల్కాపూర్ వెళ్ళి ముందు రోజే అన్ని రకాల పువ్వులు, పళ్ళు, అమ్మవారికి ఏమేమి ఇష్టమో అన్నీ కొనుక్కొని వచ్చి తెల్లవారుజామున 4 గంటలకి లేచి 5 ప్రసాదాలు చేసుకుని చక్కగా దేవతకి వ్రతం స్టార్ట్ చేశానండి. 8 గంటలకల్లా స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ 2 అవర్స్లో అయిపోయింది. బట్ పువ్వులు, పూజకి వాడిన పువ్వులే కాకుండా ఇంకా మిగిలిన పువ్వులతోటి ఇలా అలంకరణ చేశాను అమ్మవారికి. నాకైతే ఆత్మకి తృప్తి అనిపించింది. డెఫినెట్గా పోచమ్మ తల్లి కూడా చాలా హ్యాపీ అయి ఉంటుందని అనుకుంటున్నాను. నేను అమ్మవారు అంటూ కొలిచానంటే మటుకు పోచమ్మ తల్లిని ఎక్కువ కొలుస్తానండి. లలిత, విష్ణు 2 పక్కపక్కనే చదివి అమ్మవారికి నమస్కారం చేసుకున్నాను. సో ఇదండి మా ఇంటి అలంకరణ, మా ఇంటి అమ్మవారు పోచమ్మ తల్లి. లలితా సహస్రనామం ఎప్పుడన్నా చదివేదాన్ని వీలు ఉన్నప్పుడు, రెగ్యులర్గా చదివేదాన్ని కాదు. కానీ శ్రీపురం అని బంగారు అమ్మవారు ఉన్న గుడి అండి, అది వేలూరులో ఉంది. ఆ గుడికి వెళ్ళానన్నమాట. వెళ్ళినప్పుడు తెల్లవారుజామున 3 గంటలకి ప్రాంగణ లోపలికి వెళ్ళి అక్కడ లలితా సహస్రనామం నేను, మా ఆయన, మా అక్క, మేము అందరం కూర్చుని చదివాము అన్నమాట. చదువుతున్నప్పుడు అప్పుడు అనిపించింది, అదేంటి ఇంత అద్భుతంగా గుడిలో కూర్చుని మనం చదువుతున్నాం, మన ఇంట్లో కూడా మనం కూర్చుని అలా చదవచ్చు కదా రెగ్యులర్గా, ప్రతిరోజు చదివితే మన ఇల్లే గుడి అయిపోతుంది కదా అన్న ఒక ఫీలింగ్ ఉండింది. సో ఆ రోజు నుంచి ఆల్మోస్ట్ ఎప్పుడు ఇంట్లో లలిత, విష్ణు పక్కపక్కనే చదవటం జరుగుతుంది. ఇక ఆస్కార్ టైంలో అయితే నిత్యం చదువుతూనే ఉన్నాను. దాంతో ఆ కళ నిజమైంది, అలాగే ప్రార్థన బలమైంది. దైవశక్తికి తిరుగు లేదనిపించింది. అప్పటికీ అప్పుడప్పుడు మధ్యలో తప్పులు పొర్లుతాయి. పక్క రూమ్ నుంచి మా ఆయన లేదా మా అక్క ఎవరో ఒకరు కరెక్ట్ చేస్తూనే ఉంటారు. వరలక్ష్మి వ్రతం రోజు మటుకు చక్కగా రోడ్డు అంతా, వీధంతా కళకళలాడుతుంది. ఎందుకంటే అందరూ ఎవరి పనులలో వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ పాదాలన్నీ పసుపు పాదాలు చక్కగా నిండుగా అలంకరించుకుని వీధుల్లో మనకి కనబడుతూ ఉంటారు. మళ్ళీ ఒకళ్ళ ఇంటికి వెళ్ళిన ముత్తైదు అలాగ పక్క ఇంటికి అలాగూ చైన్ లాగా అందరి ఇళ్ళకి అందరు ముత్తైదువులు రావడం, తాంబూలం పుచ్చుకోవడం, పుచ్చుకున్న ఇచ్చినమ్మ వాయనం, పుచ్చుకున్నానమ్మ వాయనం అని చెప్పేసి అనటం, అదొక బ్యూటిఫుల్ బాండ్ అనిపించింది. మళ్ళీ అమ్మవార్లు, ఎవరి ఇంట్లో అమ్మవారు గొప్పగా అలంకరించుకున్నారు దాని గురించి ప్రస్తావన రావడం, ఆ కబుర్లన్నీ భలే అనిపిస్తుంది. చేతి నిండా గాజులు ఉంటాయి. దాంట్లో అందరిళ్లలోనూ అందరూ ఇచ్చిన గాజుల్ని మనం వేసుకోవడం జరుగుతుంది. ఎదురింట్లో ఉండే ప్రియ గారండి, ఈవిడ ఎవరనుకుంటున్నారు? ది గ్రేట్ లిరిసిస్ట్ రామ్ జోగయ్య శాస్త్రి గారి వైఫ్ అన్నమాట. ఆవిడ నాకు ముందు రోజునే నేను ఆవిడకి ఫోన్ చేసి, ప్రియ గారు మీరు పులిహోర చేస్తారు కదా, చాలా బాగా చేస్తుంది ఆవిడ. సో ఆ పులిహోర రెసిపీ అది ఫోన్లో కనుక్కున్నాను. అట్ ద సేమ్ టైం వాయిస్ మెసేజ్ కూడా పెట్టమన్నాను, సో దట్ అది వింటూ ఫాలో అయిపోదామని. ఆవిడ ఎంత సింపుల్ అండ్ స్వీట్, వెరీ వెరీ గ్రేట్ హార్ట్ అండి. ఎంత మంచి మనసు ఉంటే ఆవిడ జస్ట్ ఒక మెసేజ్ పెట్టానంతే రండి అని. ఆవిడ చక్కగా ఆవిడ రావడమే కాకుండా ఆవిడతో పాటు వాళ్ళ సిస్టర్ అందరినీ వెంట పెట్టుకుని వచ్చింది. ఫ్రెండ్స్ని,
నలుగురు ముత్తైదువులు వచ్చారు ఒకేసారి. చాలా హ్యాపీ అనిపించిందండి. ఎంత మంచి మనసు ఉంటే అలా వస్తారు. అండ్ ఎందుకు మంచి మనసు అంటున్నానంటే, ఆవిడ రావడమే కాకుండా ఆవిడ నాకు ఇవ్వాల్సిన తాంబూలం కూడా తీసుకొచ్చేసారు. తీసుకొచ్చి నాకు అందజేశారు. ఎందుకంటే వర్షాలుగా ఉన్నాయి కదా, అవి ఏమొస్తారు, ఇబ్బంది పడతారు కదా అనేసి ఆవిడే తీసుకొచ్చి నా చేతికి ఇచ్చేశారు. అదొకటి నిజంగా చాలా గ్రేట్ అనిపించింది. రామజోగయ్య శాస్త్రి గారు చాలా గొప్ప పాటలు రాశారండి. అందులో సదాశివ సన్యాసి ఆ సాంగ్ ఒకటి నాకు చాలా ఇష్టం. అండ్ రీసెంట్గా కుర్చీ మడత పెట్టి అనే పాట కూడా చాలా ఇష్టం నాకు. సో హీ ఈజ్ ఆల్సో ఫెంటాస్టిక్ లిరిసిస్ట్ అనమాట. ఆయన ఆ విజయం వెనకాల ఉన్న మహాలక్ష్మి ఈవిడే. సో మీరు చూడండి, సచ్ ఎ స్వీట్ లేడీ షీ ఈజ్. ఆవిడ ఆశీస్సులు కూడా తీసుకున్నాను. అదండి మా అంజలి గార్డెన్స్ విషయాలు. ఆవిడ వచ్చి సిస్టర్ అన్నమాట, ప్రియ గారి సిస్టర్. అందరికీ కాళ్ళకి పసుపు రాసి అందరి ఆశీస్సులు పొందాను. నా యూట్యూబ్ ఛానల్ని ఆవిడ ఫాలో అవుతారు. అందుకని ఈ పిల్లలు అందరూ డాన్స్ ఆడడం చూసి అప్రిషియేట్ చేస్తున్నారు. చక్కగా మా క్లాస్ పిల్లలు స్టూడెంట్స్ అందరూ కూడా పట్టులంగాలు వేసుకుని ముద్దుగా బాలా త్రిపుర సుందరిలాగా అందరూ వచ్చారు. అందరికీ కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి తాంబూలం ఇస్తుంటే వాళ్ళ ఆనందం అంతుపట్టలేకుండా ఉన్నాను. దే వర్ సో హ్యాపీ అన్నమాట. రోజు డాన్స్ క్లాస్కి వచ్చి డాన్స్ ఆడిన తర్వాత గురు నమస్కారం చేసి నా కాళ్ళకి దండం పెట్టుకుని వెళ్తారు. అలాంటిది ఈరోజు వాళ్ళ కాళ్ళకి పసుపు రాసి వాళ్ళకి నేను దండం పెడుతుంటే వాళ్ళకి ఎంత ఆనందంగా అనిపించిందో. మా ఇల్లు లక్ష్మీదేవి కటాక్షంతో లక్ష్మీలు తిరుగుతూ అటు ఇటు చాలా బాగా అనిపించింది. లక్ష్మీదేవి ట్రాఫిక్ జామ్ లాగా ఉండింది. ఈ పిల్లలైతే మాకు కార్ తోలుతారు, ఒక డ్రైవర్ నాగరాజు అని చెప్పేసి. ఆయన పిల్లలు అన్నమాట, ముగ్గురు ఆడపిల్లలు. ఆ ముగ్గురు కూడా ముద్దుగా 3 రోజెస్ లాగా వాళ్ళు ముగ్గురు డాన్స్కి వస్తారనమాట. ముగ్గురు వచ్చి డాన్స్ నేర్చుకుంటారు నా దగ్గర. దాంట్లో ఆఖరి పిల్ల అన్నమాట ఈ పిల్ల. ఈ అమ్మాయి పేరు సుమ. వీళ్ళ నాన్న తరచూ మాకు కార్ డ్రైవ్ చేస్తూ ఉంటారనమాట. ఈ పిల్లలు అప్పుడప్పుడు సినిమా పాటలకి డాన్స్ ఆడటం, ఆ వీడియోస్ అన్నీ నాకు చూపిస్తూ ఉంటాడనమాట డ్రైవ్ చేస్తున్నప్పుడు. అమ్మ చూడండి అమ్మ, మా పిల్లలు బాగా ఆడుతున్నారు, చూడండి ఒకసారి చూడండి అని అంటూ ఉంటాడు వాళ్ళ నాన్నగారు. అంటుంటే సరే చూసేదాన్ని నేను. ఎప్పుడైతే నేను డాన్స్ క్లాస్ స్టార్ట్ చేశానో అప్పుడు మా పిల్లలకు కూడా నేర్పించమ్మా అని చెప్పేసి అడిగితే ఓకే కమాన్ రమ్మనండి అని చెప్పేసి ముగ్గురికి నేర్పించడం మొదలెట్టారు. ఇంకా ఈ పాప అయితే మా ఇంటి దగ్గర లావణ్య అనేసి ఒక ఆవిడ ఉందండి. వీళ్ళు కూడా 3 daughters వాళ్ళ నాన్నగారికి. ఆ ముగ్గురు పిల్లల్లో ఈ అమ్మాయి ఆఖరి పిల్ల అన్నమాట. ఇది వేరే కుటుంబం గురించి చెప్తున్నాను. ఆ లావణ్య గారు అనే ఆవిడ షీ వర్క్స్ సో హార్డ్లీ. ఆవిడ అయనింగ్ అది చేస్తుందన్నమాట, డ్రెస్సెస్, మా ఇంటి డ్రెస్సెస్ అప్పుడప్పుడు అయన్ చేస్తుంది. ఆ అమ్మాయి ఒక రోజున అడిగిందనమాట, మా అమ్మాయికి డాన్స్ నేర్పించండి ప్లీజ్ అనేసి. అడిగితే సరే నేర్పిస్తాను పట్టండి అనేసి, నా ఫ్రీ టైం అంతా ఊరికినే వృధా పోవడం దేనికి అనేసి ఈ పిల్లలందరినీ పోగేసుకుని మొత్తం అందరికీ డాన్స్ నేర్పించడం జరుగుతోంది. ఈ అమ్మాయి వచ్చి మా ట్యూషన్ మాస్టర్ గారు అన్నమాట. మా అబ్బాయికి మ్యాథమెటిక్స్ ట్యూషన్ నేర్పించారు వీళ్ళ నాన్నగారు. సో వాళ్ళ నాన్నగారు ట్యూషన్ నేర్పించేవారు, మా అమ్మాయికి కూడా ట్యూషన్ నేర్పించారు, మ్యాథమెటిక్స్లో ట్యూషన్
టీచర్ అనమాట. ఒక రోజున ఆయనకి హ్యాండ్ యాక్సిడెంట్, ఏదో బైక్ నుంచి పడిపోతే యాక్సిడెంట్ అయిందని చెప్పేసి నేను ఆయన్ని పరామర్శించడానికని ఇంటికి వెళ్ళానమాట. ఇంటికి వెళ్ళినప్పుడు ఈ పాప వాళ్ళ అమ్మ వాళ్ళందరూ ఆ, నేను వచ్చాను అనేటప్పటికి వాళ్ళు చాలా ఆనందపడ్డారు. వాళ్ళ అమ్మ అయితే అసలు కన్నీళ్ళు పెట్టేసుకుంది నన్ను చూసి. కన్నీళ్ళు పెట్టేసుకుంది. తర్వాత మీ ఆ, చాలా ఎఫెక్షనేటెడ్ మదర్ అండ్ ఫాదర్. అసలు ఎప్పుడు నాతో టచ్లో ఉండాలి అని భావించింది ఆవిడ. అలా టచ్లో ఉండాలి అని అంటే ఒక్కసారి ట్యూషన్ అయిపోయింది, మా పిల్లలు వేరే కాలేజ్కి వెళ్ళిపోయారంటే మనం కట్ అయిపోతుంది, మనం పెద్దగా కనెక్షన్స్ ఉండవు కదా. వాళ్ళ మదర్ ఏమో ఇలాగూ షీ వాంట్స్ టు బీ ఇన్ టచ్ విత్ మీ. అందుకని దెన్ ఐ థాట్ ఓకే, ఈ పిల్లని కూడా జాయిన్ చేసుకున్నాను, ఈ పాపని. అంటే ఏదైనా పని ఉంటేనే కదా తరచూ మనం కలిసేది. అలాగూ తనని వాళ్ళ మదర్ని కలవడానికి ఒక మార్గం అన్నమాట. సో ఈ పిల్లని తనకి కూడా నేర్పించడం మొదలెట్టాను అనమాట డాన్స్. సో షీఈస్ లహరి అనమాట. సో లహరి వాళ్ళ మదర్ లహరితోటి అలాగూ ఎవ్రీడే ఆ డాన్స్ క్లాస్ జరుగుతున్నప్పుడల్లా మదర్తో పాటు వస్తుంది. సో ఆవిడ్ని చూడటం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం పాపకి డాన్స్ నేర్పించడం జరుగుతుంది. వాళ్ళందరూ ఎంతో శ్రద్ధగా నేర్చుకున్నారు. ఇంకా ధన్విత, ఈ పాప పేరు ధన్విత. ఈ పాప పేరు ధన్విత అండి. వీళ్ళు ఇంతకు ముందు ఈ పాప అయితే పుట్టడం ఇక్కడే పుట్టింది. ఈ పాప మా ఇంటి మహాలక్ష్మి. సో వాళ్ళు కొన్ని రోజుల తర్వాత మాకు ఆ ఫ్లాట్ కావాల్సి వచ్చింది, జిమ్ కింద మార్చడానికి, యోగా చేయడానికి. సో వాళ్ళు వేరే ఇంటికి షిఫ్ట్ అయ్యారు. షిఫ్ట్ అయిన దగ్గర నుంచి ఎందుకో నాకు ఈ పాప మా పిల్ల అన్న ఫీలింగ్. సో ఎక్కడున్నా సరే ఆలోచించేదాన్ని ఎలా ఉంది ఏంటి అని. అలా కాదు, మన కళ్ళ ముందర తిరుగుతూ ఉంటే మనకు తెలుస్తుంది ఎలా ఉన్నారు అనేసి తన్ని కూడా పిలిపించుకొని డాన్స్ నేర్పించడం జరుగుతుంది. సో ఇలాగ ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క స్టోరీ అన్నమాట. వీళ్ళందరూ కలిసి ప్రతిరోజు, వీళ్ళు స్టూడెంట్స్ కాదండి, బాల గురువులు నాకు నిజంగా. ఎందుకంటే వీళ్ళకి నేర్పించే ప్రయత్నంలో నేను చాలా నేర్చుకుంటున్నాను. యాక్చువల్లీ డిఫరెంట్గా ఆలోచించడం నేర్చుకున్నాను. నా దృష్టిలో ఈ పిల్లలందరూ బాల త్రిపుర సుందరీలుగా భావిస్తున్నాను. ఇంకా ప్రతి మనిషిలోనూ ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మకి నమస్కారం చేస్తూ చిన్నపిల్లలైనా వీళ్ళకి పాద నమస్కారం చేయడం వలన ఆ భగవంతుడికి చేస్తున్నట్టు భావిస్తున్నాను. వాళ్ళకి చాలా వింతగా భయంగా అనిపించింది నేను నా దండం పెడుతుంటే. అయినా సరే ఐ ఎక్స్ప్లెయిన్ దెమ్. ఈవిడ పేరు సుజాత, లహరి వాళ్ళ మదర్ అండి. పేరెంట్స్ కూడా ఇంటరాక్షన్ చాలా బాగుంటుంది. నాకు ఏ సహాయమైనా చేయడానికి రెడీగా ఉంటారు ఆవిడ. నేను ఇంతకు ముందర అనుకునేదాన్ని, ఏంట్రా ఈ కాళ్ళకి పసుపు ఏంటి అనేసి. నిజంగా ఈ వర్షాకాలంలో యాంటీబయోటిక్ లాగా పనిచేస్తుందని అనుకుంటున్నాను ఇది. ఎందుకంటే కాళ్ళకి నీళ్ళల్లో తిరిగి 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 ఒకలాగా దురదలు వచ్చేస్తాయి. అలా రాకుండా ఉండటానికి, తర్వాత మనకి ఈ శనగలు తినటం వలన కూడా చాలా ప్రోటీన్ బాడీకి చేరుతుంది. అది ఒకటి చాలా గొప్ప విషయం. పరవన్నం, మెయిన్లీ పరవన్నం వచ్చి హిమోగ్లోబిన్ని పెంచుతుంది మనకి. రకరకాల ఫార్మాట్స్ ప్రోటీన్ తీసుకోవడానికి, గారెలు, బూరెలు అని. నేనైతే స్పెసిఫిక్గా సంతకెళ్ళి మెయిన్గా ఈ గాజులు, జిమ్కీలు ఇవన్నీ ఎక్కువ కొనుక్కుంటానండి నేను. నాకు చాలా ఇష్టం. చెవుల బుట్టలు, తర్వాత చేతి గాజులు, క్లిప్పులు, రబ్బర్ బ్యాండ్స్,
ఇవన్నీ ఆ సంతకెళ్ళి ప్రతి సండే వెళ్ళి కొనుక్కోవడం నాకు అంత ఇష్టం అన్నమాట. మా పూజ గదిలో ఆల్మోస్ట్ అందరు దేవుళ్ళు ఉంటారండి. సో ఒక రోజున నేను బయట మొత్తం పటాలన్నీ తీసి గోడలన్నీ శుభ్రం చేసి దీపాలన్నీ కడిగి ఆ పటాలని చాలా పటాలు ఉండేటప్పటికి అన్నిటినీ మెల్లిగా తుడుస్తుంటే బోస్ గారు వచ్చారు. వచ్చి అసలు ఎందుకు ఇన్ని పటాలు ఉన్నాయి, ఏదో ఒక పటం పెట్టుకోవచ్చు కదా, ఎందుకు ఇన్ని మరీ టూ మచ్ కాబోతే అన్నారు. అంటే నేనేం సమాధానం చెప్పలేదు, సైలెంట్గా ఉండిపోయాను. తర్వాత మళ్ళీ అన్ని పటాలు యథావిధిగా అన్నీ సర్దేసి ఎక్కడెక్కడ ఏ దేవుడు ఉండాలో అక్కడక్కడ ఆ దేవుణ్ణి పెట్టేసి మళ్ళీ నేను సర్ది నీట్గా దీపం అది వెలిగించి ఏమండి ఇప్పుడు వచ్చి దండం పెట్టుకోండి అన్నాను. అనేటప్పటికి ఆయన వచ్చి ఆయన దండం పెట్టుకునే ముందర మళ్ళీ అదే సేమ్ పాట పాడారు. ఎందుకు ఇన్ని దేవుళ్ళు అవసరమా, ఏదో ఒక్క దేవుణ్ణి మనశ్శాంతిగా మనం దండం పెట్టుకోవాలి, మరి ఇంతమంది దేవుళ్ళు ఎందుకు అన్నారు. అప్పుడు నేను ఇచ్చిన సమాధానం చెప్తాను. ఆయన అడిగాను, ఏమండి మరి మనకి బాడీలో అన్ని విటమిన్లు కావాలా, ఒక విటమిన్ ఉంటే చాలా అని అడిగితే లేదు మనకి అన్ని విటమిన్లు కావాలి కదా బ్లడ్లోకి అన్నాడు. అన్న వెంటనే నేను అలాగూ ఈ బాడీకి అందరి దేవుళ్ళ ఆశీస్సులు కావాలి, ఏదో ఒక్క దేవుడు ఆశీస్సు ఉంటే కుదరదు, అందరూ కావాల్సిందే. ఏంటంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దేవుడి మీద నమ్మకం ఉంటుంది. మన పూజ గదిలో ఓన్లీ మనం మట్టుకే ఉన్నాం కదా, అందరూ వస్తారు పోతూ ఉంటారు. అలాగే మనకి ఏ దేవుడి నుంచి ఏ ఆశీస్సు మనకి బలాన్ని ఇస్తుందో మనకే తెలియదండి. దేవుళ్ళని శ్రద్ధతోటి దండం పెట్టుకోవాలి అంతే. వాళ్ళ ఆశీస్సు మనకి వర్క్ చేసే టైంలో వర్క్ చేస్తుంది అంతే. నేను ఎందుకు అమ్మవారిని ఇలా అంతా అలంకరిస్తున్నాను ఏంటి అని అంటే, చిన్నప్పుడు మాకంత ఆర్థిక స్తోమత లేదండి. పెద్దగా ఘనంగా పండగలు చేసుకునేంత సీన్ లేదనమాట. అప్పుడు మా నాన్నగారు చిన్నప్పుడు నన్ను ఫస్ట్ టైము ఒక అమ్మవారిని చూపిస్తాను రా నువ్వు నాతోటి అని చెప్పేసి తీసుకెళ్ళారు. అప్పుడు ఎవరింటికి తీసుకెళ్లారంటే రైటర్ ఆరుద్ర గారింటికి తీసుకెళ్లారండి. వాళ్ళ ఇంట్లో ఎంత ఘనంగా చేశారంటే అమ్మవారి పూజ, కుంకుమార్చన చేశారు. అసలు అది చూస్తే కళ్ళు చెదిరిపోతాయి. అలాంటి ఒక పూజ చేశారండి వాళ్ళు. అది చూసిన తర్వాత నాకైతే అసలు అరే మనం కూడా ఇలా చేసుకోవాలి, అప్పుడే ఆశీస్సులు అందుతాయేమో అని అప్పుడు అనుకున్నాను. మా టీ నగర్లో వచ్చి ఉప్పత్తమ్మన్ గుడి అని చెప్పేసి ఒక గుడి ఉందండి. ఆ గుడిలో ఓం శక్తి ఉంటుందన్నమాట. ఆ అమ్మవారి దగ్గర అప్పట్లో దండం పెట్టుకున్నాను నేను గొప్ప కొరియోగ్రాఫర్ అవ్వాలి, బాగా పైకి రావాలి అనేసి. అప్పుడు అలాగే మంచి స్థాయికి వెళ్ళాను అన్నమాట. వెళ్ళినప్పుడు ఆ నమ్మకం ఏర్పడిందనమాట. ఓం శక్తి టెంపుల్కి వెళ్ళేదాన్ని. చెన్నైలో మా ఇంటి దగ్గర ఒక అమ్మవారి గుడి ఉందండి. ఆ అమ్మవారి గుడి పేరు వచ్చి ప్రకృతి అమ్మన్ టెంపుల్. ప్రకృతి అమ్మన్ అంటారు, అంటే ప్రకృతి అమ్మవారు అన్నమాట. ఆకుపచ్చగా అలంకరిస్తారు అమ్మవారిని. నేను పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయించుకున్న తర్వాత నా జాతకంలో ఏదో దోషం ఉందని, ఆ దోషం నివృత్తికి నన్ను ప్రకృతి అమ్మన్ టెంపుల్కి వెళ్ళి రావుకాలంలో 58 రోజులు దీపం వెలిగించానండి నేను. దాని తర్వాత దోషం తొలగి నాకు పెళ్ళి అయింది. అదండి మా వరలక్ష్మి వ్రతం విశేషాలు. Welcome to Ata Pata. Here, my dance class children, beautiful children. I'll introduce them. She is Sumani. And she is Vani. Sri Vani, her name is. And she is
Shravani. And this is Lahari. Okay. Lahari. She's Lahari and she's Unnati and she's Dhanvita. మా ఇంటికి వచ్చిన అమ్మవార్లు అన్నమాట వీళ్ళు. వెల్కమ్ టు ఆటాపాట. హియర్ మై డాన్స్ క్లాస్ చిల్డ్రన్, బ్యూటిఫుల్ చిల్డ్రన్. I'll introduce them. She is Sumani and she is Vani, Sri Vani, her name is, and she is Shravani and this is Lahari. Okay. Lahari. She's Lahari and she's Unnati and she's Dhanvita. మా ఇంటికి వచ్చిన అమ్మవార్లు అన్నమాట వీళ్ళు. మనం చేసే పనిలో ధైర్యలక్ష్మి ఉండాలి. అప్పుడే మనని విజయం వరిస్తుంది. విజయలక్ష్మి మనతో ఉంటుంది. ఎదురింటి ఆంటీ పేరు లక్ష్మి. ఆవిడికి 70 years ఉంటాయి. వాళ్ళ ఇంట్లో ఎప్పుడు బ్రహ్మకమలం పువ్వు పూసినా తీసుకొచ్చి నాకు ఇచ్చేవారు ఆంటీ గారు. అలా మా ఇద్దరం ఫ్లవర్ ఫ్రెండ్స్ అన్నమాట. ఇది ముత్తైదువుల పండగని ఆంటీ గారు రావట్లేదు మా ఇంటికి. సో అందుకని ముత్తైదువులందరూ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళి ఆంటీ గారిని, మీరు రండి ఆంటీ వచ్చి మా అమ్మవారిని చూడండి అని చెప్పి ఆంటీ గారిని అమ్మవారిని చూపించి మీ ఇద్దరం కలిసి డిన్నర్ చేసి ఈరోజు మొత్తానికి ఆవిడ పేరులో ఉన్న లక్ష్మిని కూడా ఆత్మ తృప్తిగా ఆంటీ గారు వెళ్ళారు ఇంటికి. సో లక్ష్మికి అన్ని వైపుల నుంచి ఆనందపరిచాననే అనుకుంటున్నాను నేను. నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే వంటింట్లోకి వంటవాళ్ళు నాకు ప్రతిసారి ఎవరు కుదిరినా సరే వాళ్ళ పేరు లక్ష్మీయే అయి ఉంటుంది. సో నాకు ఎప్పుడు అనిపించేది, ఏంటి దేవతే వస్తుందా మన ఇంటికి వచ్చి వంటింట్లో వంట వండుతోందా అన్న ఫీలింగ్ ఉండేది. అలాగే వాళ్ళ ముఖం కానీ వాళ్ళు చక్కగా లక్ష్మీదేవి లాగానే ఉండటం అలా అనిపించేది. ప్రతిసారి నాకు వంట వాళ్ళు కుదురుతున్నప్పుడల్లా వాళ్ళ పేరు ఖచ్చితంగా లక్ష్మీయే. ఫస్ట్ నాగలక్ష్మి ఉండింది, తర్వాత ఇంకో అమ్మాయి పేరు కూడా లక్ష్మీయే.